బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధులారా, ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి దివ్య ధనుర్మాస వ్రతం ప్రారంభం అవ్వబోతుంది. తిరుప్పావై ఆండాళ్ తల్లి చెప్పినటువంటి ఈ పాశురాలు మొత్తం 30 పాసురముల మాలిక. పాసురము అంటే తమిళ భాషలో పాటలు, శ్లోకములు ఇలాంటి ఒక అర్థం వస్తుంది. సంస్కృతంలో చెప్తే శ్లోకం అంటాం, తెలుగులో చెబితే పద్యం అంటాం, తమిళ భాషలో ఉంటే పాసురము అని అంటాం. ఆండాళ్ తల్లి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో తాను అవతరించి స్వామిని చేపట్టటానికి ఒక వ్రతంగా 30 రోజుల వ్రతం, తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతం, మార్గళి వ్రతం, ఇన్ని పేర్లతో చెప్తాం. ఈ వ్రతాన్ని తల్లి ఆచరించింది, మనల్ని కూడా ఆచరించమని చెప్పింది. అందుకే మనం రేపటి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించుకుంటున్నాం. అయితే ముందుగా ఒక 2 శ్లోకాలు శ్రీ పరాశర భట్టర్ స్వామి ఉయ్యకొండార్ల వార్లు అనుగ్రహించారు. వీటిని ఏమంటారంటే ప్రారంభ తనియన్లు అంటారు. అంటే ప్రారంభ శ్లోకాలు లాగా, అంటే ఆండాళ్ తల్లి యొక్క వైభవాన్ని స్మరింపచేసేటటువంటి ఈ శ్లోకాలు. ప్రతిరోజు నిదానంగా ఒక్కొక్క పదం, ఎందుకంటే ఇది మన మాతృభాష కాదు కదా, కానీ కొంతమంది అంటుంటారు, ఏమంటే ఎందుకండి తమిళంలోనే చెప్పాలి, మనది తెలుగు కదా, మనకి ఇది కష్టం కదా, కాబట్టి తెలుగులో చెప్పుకోవచ్చు కదండి అంటుంటారు. కానీ ఎందుకు మనం తమిళంలోనే చెప్పుకుంటాము అంటే, ఆండాళ్ తల్లి ఏ భాషలో, ఏ భావంతో, ఏ పదాన్ని తాను తన నోటి గుండా స్వయంగా పలికిందో మనం కూడా అదే పదాన్ని అదే భాషలో అదే ఒక భావనతోటి పాడాలి అనే ప్రేమకి మనము తమిళ పాశురాలను పాడటం శ్రేయస్కరం అన్నమాట. సరే, నేను నిదానంగా ఒక్కొక్క పదాన్ని చెబుతూ దాని అర్థాన్ని పలికింపచేస్తాను. మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానీ ఏదైనా లేకపోతే PDF ఫైల్ కానీ అలాగ చూసుకుంటూ జాగ్రత్తగా అనుసరించండి. ఇక ప్రారంభ తని శ్లోకం శ్రీ పరాశర భట్టర్ స్వామి వారు అనుగ్రహించినటువంటిది. నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాదేవి యొక్క ఉన్నతమైన స్తనద్వయము మధ్య పడుకొని నిద్రించే ఓ స్వామి అంటుంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి ఎలా చేస్తుందంట, ఏం చెప్తుందంట అంటే, మనందరమేమో భగవంతుడిని స్వామి నాకు ఇలా ఇవ్వు అలా ఇవ్వు అని బతిమిలాడుకుంటాం. కానీ ఆండాళ్ తల్లి ఏం చేస్తుందంట, అధ్యాపయంతి. ఏమిటయా అలా ఉంటావేంటి, ఇలా చేస్తావేంటి, ఇలా చేయొచ్చా నువ్వు అని స్వామితో దెబ్బలాడేస్తుంది. ఒక టీచర్ పిల్లవాడిని ఎలా మందలిస్తుందో అలా మందలించేస్తుందట. అది ఆండాళ్ తల్లికి శ్రీకృష్ణుడి పైన ఉండేటటువంటి పట్టు. స్వామి నువ్వు ఈ లోకంలోకి వచ్చింది దేనికి? కాపాడడానికి, అనుగ్రహించటానికి కదా. అలాంటిది వెళ్ళిపోయి
ఆ నీలామ్మ తల్లి దగ్గర, ఆ నీలాదేవి దగ్గర. నీలాదేవి అంటే ఎవరు? యశోద యొక్క సోదరుడి కూతురు, అంటే మరదలన్నమాట స్వామికి. ఆవిడంటే భలే ప్రేమనంట కృష్ణుడికి. హాయిగా వెళ్ళిపోయి ఆవిడ దగ్గర పడుకుని, ఏ నిద్రపోవడానికే వచ్చావు ఇక్కడికి, ఈ లోకంలోకి, మమ్మల్ని కాపాడాలి కదా, ఇగో చూడు నీకోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు అని స్వామిని బెదిరించేస్తుందట. స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతి, అధ్యాపయంతి. శృతి శిరస్సులలో బోధింపబడేటటువంటి అర్థాన్ని ఇక్కడ బోధించటానికి వచ్చావు కదయ్యా అంటుంది. స్వోచ్ఛిష్టాయాం, ఇంకా ఎలాంటిదట తెలుసా అండాలి తల్లి? స్వ ఉచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే. మామూలుగా భగవంతుడికి ఏది పెట్టాలన్నా కూడా ఆచితూచి శుభ్రం చేసి చక్కటిది పెడతాం కదా. కానీ మరి అండాళ్ళు ఎలా పెట్టింది అంటే తాను వేసుకొని తీసినటువంటి పూలమాలలని పెట్టింది. మనం పెట్టుకొని భగవంతుడికి పెడతామండి ఎక్కడైనా? పెట్టం కదా. మన తల్లో పెట్టుకొని మళ్ళీ తీసి స్వామికి వేస్తామా? అసలు వేయం. కానీ ఆండాళ్ళు ఏం చేసింది? తన తల నిండా మెడ నిండా అలంకరించుకొని బాగా అద్దంలో చూసుకొని, ఇలా ఉంది, స్వామికి ఇలా వేస్తే బాగుంటుందా, ఇంకేమైనా చెయ్యాలా అని బాగా చూసుకొని, ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని మరికొన్ని మార్పులు చేసి ప్రతిరోజు అలా స్వామికి సమర్పించేదట. దాన్ని ఏమంటాం? ఉచ్ఛిష్టము అని అంటాం. అంటే ఎంగిలి అని అర్థం తెలుగులో, సంస్కృతంలో ఉచ్ఛిష్టము అంటారు. అందుకే చూడండి, ఇప్పుడు భగవంతుడికి నివేదన చేయాలంటే మామూలుగా రుచి చూస్తాం, ఒకసారి టేస్ట్ చూసి బాగుందా లేదా అని, ఇంకొద్దిగా ఇలా వేయాలి, అలా వద్దు, అలా ఎక్కువైంది, ఇలా తక్కువైంది, ఇలా మాట్లాడుకుంటాం, ఇలా అనుకుంటుంటాం కదా. కానీ అదే భగవంతుడికి నివేదన చేయాలి అంటే రుచి చూస్తామా? చూడం. ఎలా వండామో పరిశుభ్రంగా అలాగే తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేస్తాం. రుచి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఇక మనం చూడడానికి వీల్లేదు నివేదన చేసేటప్పుడు. దానిని ఎంగిలి అని అంటారు. రుచి చూస్తే కొద్దిగా, నేను కడుపు నిండా తినలేదండి అని కూడా అనకూడదు, కొద్దిగా చూస్తే చాలా అది ఎంగిలైపోతుంది. మరి పూలైనా అంతే, నివేదన పదార్థమైనా అంతే, ఏదైనా కూడా. మరి ఆండాళ్ళ తల్లి ఏం చేసింది అంటే తాను వేసుకొని తీసిన మాలలు స్వామికి ఇచ్చింది. ముడచి విడచిన పుష్పమాలలట శ్రీయపతియే కోరినారట చేరి సేవింతమురారమ్మ అని పాడుకుంటాం. అలాగా ఆండాళ్ళ తల్లి ఉచ్ఛిష్టాన్ని స్వామికి ఇచ్చిందట. అటువంటి గొప్ప భక్తురాలు అని ఈ మొదటి శ్లోకంలో చెప్పి ఆ తల్లికి నమస్కరిస్తున్నాను అని చెబుతూ, ఉయ్యకొండార్ల వారి పాశురం ఏంటంటే తని శ్లోకము, తని పాశురము, తన్నియన్ అని అంటామన్నమాట. అది కూడా చూద్దాం నిదానంగా. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கு விதி என்ற இம்மாத்தம் நாங்கடவா வண்ணமே నల్గు. అన్నవయల్ పుదువై శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి
ముడచి విడచిన పుష్పమాలలు స్వామికి సమర్పించినటువంటి 10 ఆళ్వారుల యొక్క పుత్రిక అయినటువంటి మా ఆండాళ్ తల్లికి నమస్కారములు, వందనములు అని చెప్తున్నారు ఈ తని శ్లోకంలో. స్వామి వెంకటేశ్వర స్వామి వారిని కూడా స్మృతికి తెచ్చుకుంటూ ఇక ఆ వ్రతం ప్రారంభమవ్వబోతుంది. ఒక్కొక్క పాశురాన్ని ఒక్కొక్క రోజు మనం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.